కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి రాజభోగం వరవ్వా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ రాజభోగాన్ని ఒక్కసారి మీరే చూడుర్రి. వెండితోనే ఇంట్లోని ప్రతి వస్తువు, పడుకునే బెడ్, ఇక చూడ్రి ఇది పడుకునే బెడ్రూమ్, ఇది బెడ్రూమ్ అండి, ఇగో బెడ్కు చూడ్రి వెండి. ఓకే, కుర్చీలు, మిర్రరు, అద్దము, దాని తర్వాత డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, బెడ్రూమ్లో ఉన్న ప్రతి వస్తువులన్నీ వెండివే. ఎన్నికల అఫిడవిట్లో లేని వెండి విలువ. చర్చగా మారిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. జడ్చల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రాజభోగాలు అనుభవిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. నేను చెప్పలే, రాజభోగం ఎవరికి వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి మార్పు వచ్చింది, వాళ్ళ ఎమ్మెల్యేలకు వచ్చింది, వాళ్ళ ఎంపీలకు వచ్చింది, వాళ్ళ మంత్రులకు వచ్చింది, వాళ్ళ ముఖ్యమంత్రి గారికి వచ్చింది. ఇది రాజభోగం. ఎమ్మెల్యే అఫిడవిట్లు ఉన్నాయి ఇవన్నీ. ఏంది సంగతి? ఎక్కడి నుండి వచ్చినాయి ఈ పైసలన్నీ? ఒకసారి అడగాలే. ఏం కష్టపడ్డాడు? కూలికి పోయిండా, రాళ్ళు ఎత్తిండా, ఏం పని చేసిండు? తట్టవచ్చిండా, పారబచ్చిండా, ఏం పని చేసిండు? ఏ పరిశ్రమలు ఉన్నాయి? ఎక్కడి నుండి వచ్చినాయి ఇన్ని పైసలు? ఏ నుండి వచ్చినాయి? ఈ బెడ్రూమ్లో కథ ఏంది? వెండి వస్తువులు ఏ నుండి వస్తాయి? ఏడబోతున్నాయి? ఒకసారి మాట్లాడదాం. చూడురి, తినే కంచం నుంచి పడుకునే బెడ్ వరకు అంతా సిల్వర్మయంగా మారిపోయింది. మామూలుగా అయితే ఇంట్లో వెండి ప్లేట్లు, గ్లాసులు, ఫాజా సామాగ్రి వెండితో తయారు చేసుకుంటాం. కానీ ఎమ్మెల్యే వెండితో చేయించుకున్న వస్తువులను చూసి షాక్ అయ్యారు అందరూ. ఓ ఛానల్కి ఇంటర్వ్యూలో భాగంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బెడ్రూమ్ చూపించారు. అందులో వెండితో తయారు చేస్తున్న బెడ్, మంచం, వెండి, డైనింగ్ టేబుల్, కుర్చీలతో సహా ఇలా ఇంటిలోని ప్రతి వస్తువులో వెండితో తయారు చేసినవేనని తెలిపారు. అలాగే అత్యంత ఖరీదైన రోజ్ వుడ్తో సీలింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో ఎమ్మెల్యే నివాసం ఓ రాజభవనాన్ని తలపిస్తుందని చర్చ నడుస్తుంది. ఎన్నికల అఫిడవిట్లో లేని వెండి వస్తువులు. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి అనిరుద్ రెడ్డి గెలిచారు. ఈ సందర్భంగా ఎన్నికలలో సమర్పించిన అఫిడవిట్లో ఈ వెండి ఆభరణాలకు సంబంధించిన వివరాలు ఏవీ చూపించలేదని తెలుస్తుంది. దీంతో ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు లెక్కలు చూపించారన్న అనుమానాలు వ్యక్తమన్నాయి. అయితే అధికారం అండతో అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్నారన్న విషయం విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇవన్నీ ఆయన కుటుంబీకులకు సంబంధించిన తరతరాల ఆస్తులు అని చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వారసత్వ ఆస్తి అయినా కూడా ఎన్నికల అఫిడవిట్లో ఇవన్నీ చూపించాలి కదా అని కూడా వస్తున్న పరిస్థితి. ఇక చూడండి, ఇక మీరు ఇంట్లో కూకొని నేను 10,000కు ఉద్యోగం చేస్తా, 20,000కు ఉద్యోగం చేస్తా, నన్ను దోసుకోవడం రాదు, అది నీతి నిజాయితీ ఉంటే బొచ్చ చేతులకు వస్తుంది. ఇగో గిట్లా చేస్తే ఇగో గిట్లా వస్తాను. ఇక చూడరు మీరే, నేను దోసుకోమని అంటలేను, మరి దోసుకుంటున్నారా లేదా? తరాల ఆస్తా లేకపోతే ఈయన ఏమైనా సంపాదించిందా, లేకపోతే ఎక్కడి నుండి వచ్చినాయి ఈ వెండి వస్తువులకు సంబంధించి? ఏంది ఈ కథ అంటే? పడుకునే బెడ్ కూడా వెండి. ఇక రేపు ఏమవుతుంది అంటే ఈ మంచం మొత్తం బంగారంతో చేయించుకుంటాడు కావచ్చు. అంటే దోపిడి కాంగ్రెస్ పార్టీలో ఎట్లున్నదో చూడు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క కథ. అంటే మా ఎమ్మెల్యే గారి కథ చూడు. అనిరుద్ రెడ్డి మా ఎమ్మెల్యే సాబ్ చూడు ఎట్లా సంపాదించిండు. యా నుండి వచ్చినా, తరతరాల నుండి వచ్చినా నువ్వు ఎన్నికల అఫిడవిట్లు ఇవ్వాలి కదా ఇవన్నీ. ఈ వెండి సామాగ్రి ఏంది, కథ ఏంది, లక్షణం ఏంది, కథ ఏంది? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పరా అదే అనిరుద్ రెడ్డి గారు? ఈ రాజభోగం ఏంది, కథ ఏంది? అంటే తెలంగాణ